మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ మీటింగ్ ప్రారంభమైంది. ఏపీలో ఎన్డీఏ మిత్రపక్షాలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక బీహార్ నుంచి నితీష్ కుమార్ హాజరయ్యారు. ఎన్డీఏ మిత్రపక్షాల్లో రెండవ అతిపెద్ద పార్టీగా టీడీపీ, మూడవ అతిపెద్ద పార్టీగా జనతాదళ్ ఉంది. ఇక ఎన్డీఏ కూటమికి ఎన్నికల్లో మొత్తం 292 సీట్లు లభించాయి. ఇక ఢిల్లీ ఎన్డీఏ మీటింగ్ ప్రారంభమైంది. ఫుల్ డీటెయిల్స్ మా డెప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఎన్డీఏ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది మోడీ నివాసంలో. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అక్కడ ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం మోదీ నివాసంలో జరుగుతుంది. ఈ భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవడం జరిగింది. మనం చూసిన నిన్న ఫలితాల్లో ఆల్మోస్ట్ ఎన్డీఏ కూటమికి 292 సీట్లు దాకా వచ్చాయి. అంటే ఓన్గా ఇండివిజువల్ గా బీజేపీ పార్టీకి వచ్చింది కేవలం 242 సీట్లు మాత్రమే. అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి మినిమం 272 సీట్లు కావాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ మిత్రపక్షాల్లో రెండో అతిపెద్ద పార్టీగా 16 సీట్లు సాధించినటువంటి టీడీపీ ఉండగా, మరో మూడో అతిపెద్ద పార్టీగా 12 సీట్లు సాధించిన జేడీ అంటే బీహార్ చెందినటువంటి జనతాదళ్ పార్టీ ఉంది. దాన్ని నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. నితీష్ కుమార్ ప్రస్తుతం అక్కడ సీఎం గా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, సో వీళ్ళు ముగ్గురు కూడా కీలక నేతలు. అంటే అలయన్స్ లో మిత్రపక్షాల్లో బలమైన పార్టీలుగా ఎక్కువ సీట్లు సాధించిన వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్ గా వాటితో చర్చలు జరపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందుగానే ఒప్పందం చేసుకుని ఎన్నికల్లో దిగారు. కాబట్టి ఎన్డీఏ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి సంఖ్యాబలం కానీ దానికి సంబంధించిన చర్చలు కానీ కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ సమావేశానికి ఇంత ప్రాధాన్యత సంచడానికి కారణం కూడా మరో రీజన్ ఉంది. ఏంటంటే ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా వారికి 242 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఓన్ గా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన నెంబర్ రాలేదు. కాబట్టి వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు కావచ్చు, లేదంటే నితీష్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరి సహాయం కూడా మేము కోరుతామని రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే వీరిద్దరిని కింద తమ వైపు తిప్పుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసే ఫిగర్ తమకు వస్తుంది. సో దట్ మూడోసారి మోదీ రాకుండా అడ్డుపడి కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కానీ ఆల్రెడీ ఇప్పటికే వారు ఒప్పందంతో ఎన్నికల్లో దిగారు. కాబట్టి బీజేపీతో ఒప్పందంతోనే ఆయా రాష్ట్రాల్లో ఫైట్ చేశారు. కాబట్టి చంద్రబాబు కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆబ్వియస్ గా వాళ్ళ సపోర్ట్ ఎన్డీఏ కూటమిగా ఉంటుంది. కాబట్టి ఈ ఖచ్చితంగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకైతే కంఫర్టబుల్ మెజారిటీతో ఈజీగా ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మనకు వచ్చే క్రితం చూసాం. నిన్న యాక్చువల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సారీ, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా స్పష్టమైన కామెంట్ చేశారు. ఢిల్లీ కొంత సమాచారం అందించాల్సిన అవసరం ఉందన్నట్టు కొన్ని పార్టీ తీరుని, అంటే వైసీపీ సర్కార్ తీరుని ఎండగడుతూ కొన్ని విమర్శలు చేస్తూ అట్ ది సేమ్ టైం మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకి చాలా సూటిగా సమాధానం చెప్పారు. సార్, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి? ఇప్పటికే రాహుల్ గాంధీ మీ సపోర్ట్ తో పాటు నితీష్ కుమార్ సపోర్ట్ కోరతామని చాలా స్పష్టంగా అడిగారు. ఈ నేపథ్యంలో మీ వైఖరి ఏ విధంగా ఉండబోతుందని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి ఆయన సూటిగా సమాధానం చెప్పారు. మేము ఎన్డీఏతో ఉన్నాము, ఎన్డీఏతో ఉండి ఎన్డీఏతో అలయన్స్ లో భాగంగానే మేము ఫైట్ చేశాం. కాబట్టి ఆబ్వియస్ గా మా సపోర్ట్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటుంది, బీజేపీ ప్రభుత్వానికి ఉంటుంది. సో అందులో భాగంగానే ఢిల్లీకి వెళ్తున్నారని చాలా సూటిగా సమాధానం చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో నిజానికి బీజేపీ ఎన్డీఏ కూటమికి ఈ రెండు పార్టీల మద్దతు చాలా కీలకమైన మద్దతు. అంటే రెండు అతిపెద్ద పార్టీలు ఉన్నారు కాబట్టి జేడీ కావచ్చు, టీడీపీ కావచ్చు, రెండు కూడా అతిపెద్ద పార్టీలుగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వీరిద్దరి సపోర్టు, ఈ రెండు పార్టీల సపోర్టు ఎన్డీఏ కూటమికి చాలా విలువైనది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కేవలం ఈ రెండు పార్టీలతోనే పూర్తవుతుంది. కాబట్టి వీరిని కాపాడుకోవడం కోసం కానీ వీరు అందుకోసం వీరు ఎటువంటి ఎక్స్టెంట్కి వెళ్ళిన అవకాశం కూడా ఉంది. ఈవెన్ ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే అంటే ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు
ఏర్పాటు కోసం ఏదైతే ఊహించారో, ఏదైతే ముందుగానే అనుకోని ఈ విధంగా మరోసారి మోదీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే రాష్ట్రం చాలా ఇబ్బందితో ఉంది, చాలా అంశాలు రావాల్సి ఉన్నాయి, చాలా పెండింగ్ అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రావాలంటే మోదీ రావాలని ఒక నిర్ణయంతో, లక్ష్యంతో ఎన్డీఏ అలయన్స్ ఏర్పడింది. కాబట్టి ఆబ్వియస్ గా ఖచ్చితంగా ఏదైతే మోదీ చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇచ్చేందుకు కూడా కొంత అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి కారణం కూడా వారికి పూర్తి మెజారిటీ రాకపోవడం, అంటే పూర్తి అంటే కంఫర్టబుల్ మెజారిటీ వచ్చింది. బట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి సంఖ్య ఏదైతే ఉందో అది వీరితో ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు దర్శ చేసుకోవడం వల్ల ఈ రెండు పార్టీలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి ఎన్డీఏ ప్రభుత్వానికి, అంటే కూటమి ప్రభుత్వానికి, బీజేపీ అలయన్స్ కి సపోర్ట్ చేయడానికి. టీడీపీ కావచ్చు, జేడీ, అదేవిధంగా జనసేన, ఈ మూడు పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రెండు అంటే పరస్పర ప్రయోజనాల దృష్ట్యా వారికేమో ప్రభుత్వాన్ని కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి, వీరికేమో ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి అవసరాల దృష్ట్యా ఖచ్చితంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని గవర్నమెంట్ ని కంఫర్టబుల్ గా ఫామ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె అంటే ఇక్కడ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఇటు జేడీయూ నితీష్ కుమార్ కావచ్చు, చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ జనసేన ఓట్లు అంటే సీట్స్ కావచ్చు, ఇవన్నీ చాలా ప్రధాన భూమిక పోషిస్తాయి. అందులోని ఫస్ట్ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు ఉన్నారు కూటమిలో భాగంగా. మరి ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది? మళ్ళీ ఎన్డీఏ అలయన్స్ లక్ష్యం కూడా కంప్లీట్ గా కేంద్రంలో ప్రభుత్వాన్ని కంఫర్టబుల్ గా ఫామ్ చేయాలి, మూడోసారి అధికారం చేపట్టాలి, మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయాలి. కాబట్టి అందుకు కావాల్సినటువంటి అవసరాలు అన్ని కూడా దగ్గర పెట్టుకోవాలి, చాలా సేఫ్ గా కాపాడుకోవాలనేది వీళ్ళిద్దరు లక్ష్యం. కాబట్టి అట్ ది సేమ్ టైం రెండో అతిపెద్ద పార్టీ, మూడో అతిపెద్ద పార్టీ టీడీపీ కావచ్చు, జేడీ కావచ్చు, రెండు పార్టీలు కూడా వారు కూడా ఆయా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కేంద్రం నుంచి అవి ఇవ్వడానికి కూడా ఒక అంగీకారం తెలుపుకున్న తర్వాతే సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో, ప్రభుత్వానికి సపోర్ట్ చేయడంలో ఎటువంటి మాకు ఇబ్బందులు ఏం లేవు. కాకపోతే మా రాష్ట్రాలకు కావాల్సినటువంటి అవసరాలు మీరు తీర్చేలాగా కేంద్రం వ్యవహరిస్తే మాత్రం చాలా కలివిడిగా ఉంటాం, కలిసిమెలిసి పనిచేద్దాం అనే ఒక ప్రపోజల్ మాత్రం ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏపీకి బీహార్ సినారియో వేరుగా ఉంటుంది, ఏపీ సినారియో స్పష్టంగా వేరుగా ఉంటుంది. ఎందుకంటే చాలా రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన పరిస్థితులు అన్ని కూడా కేంద్రానికి కంప్లీట్ గా తెలుసు. కాబట్టి ఎందుకంటే 2014-19 మధ్య ఇద్దరు కూడా రెండు పార్టీలు అలయన్స్ లోనే ఉన్నాయి. లాస్ట్ లో కొంచెం విభేదాలు వచ్చి విడిపోయినప్పటికి కూడా అక్కడ పరిస్థితుల పట్ల పూర్తిగా బీజేపీ ప్రభుత్వానికి, అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలందరూ కూడా చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఏం కావాలి రాష్ట్రానికి, ఎటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎంత అప్పు ఉంది, ఏమేమి తీసుకొచ్చాం, కేంద్రం నుంచి ఎటువంటి రావాల్సిన అవసరం ఉంది, ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చాల్సిన అవసరం ఉందనే విషయం కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ గురించి పూర్తిగా తెలుసు. కాబట్టి ఇద్దరు ఒక ఒప్పందంతోనే, ఒక అండర్స్టాండింగ్ తోనే కంఫర్టబుల్ గా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరడానికి అడుగులు వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెని అంటే వెంకటేష్, ఇటు చూస్తే నితీష్ కుమార్ బీహార్ కి స్పెషల్ స్టేటస్ లాంటిది ఏదో అడుగుతారో అన్న ఒకటి స్పెక్యులేట్ అవుతోంది. మరి బిఫోర్ లాస్ట్ టైం వచ్చారు అమరావతికి, నీళ్లు మట్టి తీసుకొచ్చారు అన్న కామెంట్స్ చాలా కాలం తిరుగుతూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు చంద్రబాబు నాయుడుకి సంబంధించి మోడీ అంటున్నారు. మరి ఈసారి ఎలాంటి హామీతో వస్తున్నారు? రైట్, నిజంగా మీరు అన్న పాయింట్ ఒక ఈ వాలిడ్ పాయింట్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 2014-19 అలయన్స్ కొన్నాళ్ళ పాటు కొనసాగినప్పుడు కూడా లాస్ట్ వన్ ఇయర్ అంటే 2018 ఆ టైంలో విడిపోవడం, కానీ కేంద్రం నుంచి వాళ్ళు బయటికి రావడం, రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళు బయటికి రావడం, ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం సపోర్టు రాష్ట్రానికి ఉంటుందని కూడా భావించారు. కానీ అటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల పట్ల అమరావతి నిర్మాణం కోసం ఆయన తీసుకొచ్చినటువంటి ఏదైతే మట్టిగా నీళ్ళుగా ఏమైనా తీసుకొచ్చారో అవి కూడా చాలా తీవ్ర స్థాయిలో ట్రోల్ అయినాయి. కేవలం అవి మాత్రమే తీసుకొచ్చారు, దానికి సంబంధించినటువంటి సపోర్ట్ ఇవ్వలేదు, ఎటువంటి ఆర్థిక నిధులు కూడా ఇవ్వలేదు. కేవలం నీళ్లు మట్టించుకోవారని ప్రతిపక్షాలు కానీ అప్పటి ప్రతిపక్షం వైసీపీ, అది మొన్నటి వరకు ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీ చాలా స్పష్టంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇవన్నీ తెలుసు కాబట్టి అందులో స్పెషల్ స్టేటస్ గురించి పెద్ద వివాదం జరిగింది. దాని అది వద్దు, ప్రత్యేక ప్యాకేజీ తీసుకునేందుకు అంగీకరించారు. వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడ్డారు, ఇతను తీసుకోవడానికి ఇష్టపడ్డారు, చంద్రబాబు తీసుకోవడానికి కూడా ఇష్టపడ్డారు. కానీ ఆ నిధులు పంపకాల విషయంలో కూడా గొడవలు రావడం వల్ల వాళ్ళిద్దరికి మధ్య చాలా తీవ్రమైన ఫైట్ జరిగింది. బట్ ఈ క్రమంలో ప్రత్యేక హోదా ఆ విషయాన్ని ప్రస్తావించి తెచ్చుకునే పరిస్థితి ఉంటుందా? నిజానికి గతంలోనే ఆ మాటలు చెప్పారు కాబట్టి మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలు అని. అంటే వెంకటేష్, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీల సపోర్ట్ లేకపోయినా గానీ గవర్నమెంట్ ఫామ్ చేసుకునే సత్తా అప్పట్లో బీజేపీకి ఉంది. మరి ఇప్పుడు అలా లేదు కదా సిచ్యువేషన్? ఖచ్చితంగా లేదు. కాబట్టి ఎన్డీఏ మీటింగ్ కి చాలా
ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే రాహుల్ గాంధీ వాళ్ళిద్దరిని కూడా సంప్రదిస్తామని చెప్పిన కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ మీటింగ్ అంత ప్రాధాన్యత ఏర్పడింది. సో వాళ్ళకి కంప్లీట్ సపోర్ట్ లేదు కాబట్టి అడుగుతారు, వీళ్ళకి కావాల్సిన వాటి గురించి ఒక ఒప్పందం చేసుకుని అండర్స్టాండింగ్ చేసుకుంటారు. సో సంతృప్తి చెందిన తర్వాతనే ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువుతీరేందుకు అవకాశం ఉంటుంది. బీహార్ రాష్ట్రానికి కావాల్సిన వాటి గురించి నితీష్ కుమార్ చాలా బలంగా అడిగే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మోదీకి కొంత దగ్గరగా ఉన్న వ్యక్తులు కాబట్టి పూర్తి రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉన్న నేపథ్యంలో వీళ్ళు అడిగిన వాటికి వాళ్ళు చెప్పేదానికి కూడా కొంత అండర్స్టాండింగ్ కుదిరితే షూర్ షార్ట్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండానే అంగీకారం వచ్చినట్లయితే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. కంఫర్టబుల్ గా మూడోసారి ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంటుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.